ఏ సాఫ్ట్వేర్ అయినా ఎప్పటికప్పుడు హ్యాకర్స్ బారి నుంచి కాపాడడానికి, బగ్స్ సాల్వ్ చేయడానికి అప్డేట్ చేస్తుంటారు. ఇది నిరంతర ప్రాసెస్. అలా మైక్రోసాఫ్ట్ సర్వర్లో క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్లోనే ఉన్న బగ్ వల్ల ఇదంతా జరిగిందని, హ్యాకర్స్ పని కాదని మైక్రోసాఫ్ట్ చెప్తోంది. దీన్ని బ్లూ స్క్రీన్ ఎర్రర్ అంటున్నారు. ఎందుకంటే సిస్టమ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బ్లూ స్క్రీన్ వచ్చి షట్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ అయ్యి బ్లూ స్క్రీన్ వచ్చి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయ్యి సెవరల్ టైమ్స్ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కొన్ని కోట్ల కంప్యూటర్స్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రపంచం అంతా మైక్రోసాఫ్ట్ విండోస్ మీదే సిస్టమ్స్ అన్నీ నడుస్తున్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఏర్పాటు చేసుకోలేదు. సో వాళ్ళు రెక్టిఫై చేస్తేనే ప్రపంచం నార్మల్ అవుతుంది. అప్పటిదాకా వీలైనవన్నీ మాన్యువల్గానే చేయాలి. మనుషులు చేసే పని సిస్టమ్స్ ఈజీగా చిటికలో చేసేస్తాయి. కానీ సిస్టమ్స్ చేసే పని మనుషులంత ఈజీగా చేయలేరు.